మనం అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికను మనం ధ్యానిస్తూ వెళ్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. నీవు హితబోధ కనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు, మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని వారినై ఉండవలెననియు, అలాగున్నే వృద్ధ స్త్రీలు కొండెకత్తులను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకుని వారును, మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారినై ఉండవలనని బోధించుము. అటువలనే స్వస్థబుద్ధి గలవారై ఉండవలని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నేను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకును. నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యంతో కూడినదిగాను ఉండవలెను. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడుకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలననియు మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలంద ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనును. వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుచుండుము. నిన్నెవరిని తృణీకరింపనీయకము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నత జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీకు వందనాలు నాయన. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. క్రీస్తుని మీరు మాకు బయలుపరచండి. మరియు క్రీస్తు స్వారూప్యంలోనికి మారుట ఎట్లో మీరు మాకు జ్ఞాపకం చేయమని, నేర్పించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తలుడు అయిన పౌలు యవనస్తుడైన తీతుకు ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తూ, ఈ పత్రిక రాస్తూ, అక్కడ మనం ఇంతకుముందు ధ్యానించినట్లు అక్కడ పెద్దలను ఏర్పరచవలనని ఆ క్రేతు ప్రజలకు, రక్షింపబడిన జనాంగమునకు, సంఘమునకు ఉండవలసిన కొన్ని నియమాలు జ్ఞాపకం చేస్తూ, క్రేతీయులు ఎలా ఉన్నారో అలాంటి వారి మధ్య క్రేతీయుల గురించి ఇదే తీతు పత్రికలో తెలియచేయబడింది ఏంటంటే, వారు అబద్ధికులను, దుష్టమృగములను, సోమరులకు తిండిపోతులై ఉన్నారు. వారికి విస్తారమైన వ్యాపారము, ధనము, సమృద్ధి కలిగి ఉన్న ఆ క్రేతు అనే ఆ యొక్క దీవిలో, ఐలాండ్లో అనేక మంది సువార్త ద్వారా ప్రభావితమై రక్షణ పొందారు. అలాంటి వారి మధ్యలో నివసిస్తున్న ఈ సంఘమునకు పౌలు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, వారి మధ్యలో అబద్ధమాడనేరని యేసుక్రీస్తు ప్రభువారి దేవుని యొక్క సువార్త మీకు అందింది కనుక ఆ వెలుగులో మీరు జీవించండి. దుర్బోధను గ్రహించి వాక్య వ్యతిరేకమైన బోధ ఏంటో గ్రహించే వివేచన కలిగి
సత్య వాక్య విషయములో మిమ్మల్ని మీరే అభివృద్ధి చేసుకోండి అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. మరియు దుర్బోధకులకు మరియు సత్య వాక్య బోధకులకు ఉన్న వ్యత్యాసాన్ని గత వారం మనం ధ్యానిస్తూ ముందుకు వెళ్ళాం. వారి గురించి అంటున్నాడు 16వ వచనంలో, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. అబద్ధ బోధకులంట దేవుని ఎరుగుదమని చెప్తున్నారు. అంటే దేవుని గురించిన విషయాలు తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాయశ్చిత్తం గురించిన సత్యాలు తెలుసు, లేఖనాలు తెలుసు, కానీ వారి క్రియలు ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాయంటే ఆయన్ని ఎరగమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. కానీ దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నువ్వు రక్షించబడినట్లయితే సత్క్రియల కోసమే రక్షించబడ్డావు. సత్క్రియల ద్వారా రక్షించబడలేదు కానీ సత్క్రియల కోసమే రక్షించబడ్డావు. ఇవి రెండు అవిభాజ్యమైనవి. పౌలు అదే జ్ఞాపకం చేస్తున్నాడు తీతుకి. వారు దేవుని గురించిన జ్ఞానము ఎరిగామని చెప్పుకుంటున్నారు కానీ తెలుసని చెప్తున్నారు కానీ వారి జీవితాలలో వారి క్రియలు ఆయన్ని ఎరగలేదు, తెలుసుకొనలేదు అని నిరూపిస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తి జీవితంలో స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్ ఏంటంటే ఒక వ్యక్తి విశ్వాసియో కాదో బలమైన నిరూపణ ఏంటంటే తన యొక్క క్రియలు. ఆ క్రియలు సాక్ష్యమిస్తాయి. అలాంటి ప్రజల మధ్యలో, అలాంటి దుర్బోధకుల మధ్యలో ఉన్న వారి మధ్యలో 2వ అధ్యాయంలో ఏమన్నాడంటే తీతుతో, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. యూ టీచ్ సౌండ్ డాక్ట్రిన్. నీవు హితబోధను, ఆరోగ్యకరమైన బోధను, వాక్యమును ప్రకటింపుము. మరియు ఈ హితబోధ ఏం చేయాలంటే ఇది జ్ఞానాన్ని పెంచేది మాత్రమే కాదు. తప్పకుండా జ్ఞానం లేకుండా సరైన విధంగా మనం దేవుని ఆరాధించలేం, ఆయనకి సాక్షిగా ఉండలేం, ఆయన్ని వెంబడించలేం, పరిశుద్ధత ఆయన కోరుకున్న విధంలో కలిగి ఉండలేం. నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ హితబోధ అనుకూలమైన విషయములంటే వెంటనే ఏం మాట్లాడుతున్నాడంటే, హితబోధ దారి తీసే సత్క్రియల గురించి బోధించు. నీ హితబోధ, నీ ఆరోగ్యకరమైన బోధ సంఘాన్ని సత్క్రియలకు నడిపించాలి. మన వాక్య జ్ఞానము అల్టిమేట్గా దేనికోసం అంటే మన హెడ్ నాలెడ్జ్ పెంచుకోవడం కోసం కాదు, మన జ్ఞానము మన తలను పెంచుకోవడం కోసం కాదు. అది మన జీవితాల్లో ఏ విధంగా అయితే ఒక గూగుల్ మ్యాప్స్ లాగా, గూగుల్ మ్యాప్స్ మనల్ని గైడ్ చేస్తూ ఉంటుందో, హితబోధ, ఆరోగ్యకరమైన బోధ మనల్ని అన్ని విషయాల్లో వివేచనతో నడుచుకునేటట్లు చేయాలి. అది చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సౌండ్ డాక్ట్రిన్. నేను ఆ పని చేయొచ్చా చేయకూడదా, నేను అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, నేను ఆ పలానా పరిస్థితిలో ఉండొచ్చా ఉండకూడదా, ఆ మాట మాట్లాడచ్చా మాట్లాడకూడదా, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అందుకే నేను మ్యాప్స్తో ఎందుకు కంపేర్ చేశానంటే, మీరు మ్యాప్స్ చూసినట్లయితే ప్రతి పాయింట్కి కనెక్షన్ ఉంటుంది. మ్యాప్ అనేది ఎప్పుడు కూడా కనెక్షన్ లేకుండా కనిపించదు మీకు. ఆరోగ్యకరమైన బోధ కూడా అంతే. మన జీవితంలోని ప్రతి కోణానికి అది మనకి మార్గదర్శినిగా ఉండాలి. పౌలు అన్నాడు తీతుతో, నీవు ఇలాంటి దుర్బోధకులు ఉన్న ఈ యొక్క ప్రదేశంలో, క్రేతులో నీవైతే హితబోధను ప్రకటించుము, హితబోధనకు అనుకూలమైన సంగతులను బోధించుము.
ఎందుకు బోధించాలి? వాట్ ఈస్ ద పర్పస్? ఇక్కడ 3 విషయాలు మనం చూస్తాం. ఎందుకు సంఘము సువార్తను తెలుసుకొనటం మాత్రమే కాదు, అది సత్క్రియల్లో ఎందుకు కనిపించాలంటే, ముఖ్యంగా ఇక్కడ 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నది సంఘము యొక్క జీవితం గురించి. ద లైఫ్ ఆఫ్ కమ్యూనిటీ, ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ కమ్యూనిటీ. 3వ అధ్యాయంలో లోకంలో ఎలా జీవించాలో పౌలు జ్ఞాపకం చేశాడు. 2వ అధ్యాయంలో సంఘములో, సంఘముగా మరియు సంఘములో మనం ఎలా జీవించాలి, మరియు ఎందుకు ప్రాముఖ్యం. అవర్ లైఫ్ ఇన్ చర్చ్ ఈజ్ ఇంపార్టెంట్. వై? 5వ వచనంలో దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు. పర్పస్ ఏంటంటే, మన లైఫ్ ఇన్ చర్చ్, యాజ్ చర్చ్, సంఘముగా మనం జీవించే విధానం. సంఘముగా అంటే కేవలం మన ఆరాధన క్రమం మాత్రమే కాదు. హౌ యూ లివ్ యాజ్ చర్చ్ ఇన్ ద వరల్డ్. ఎందుకు ప్రాముఖ్యత అంటే, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు. లోకం ఏముంటుందంటే, వారు ప్రతివారం వాక్యం ధ్యానిస్తారు, ప్రతిదినము వాక్యం చదువుతారు, కానీ జీవితం యథావిధిగా ఉంటుంది. దేవుని వాక్యం దూషింపబడుకున్నట్లు. 7వ వచనం, పరపక్షముందుండువాడు మనలను గురించి చెడు మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడినట్లు. ఎందుకు మన లైఫ్ ఇన్ చర్చ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే, యాజ్ కమ్యూనిటీ, యాజ్ చర్చ్, సంఘముగా మన జీవితం ఎందుకు ప్రాముఖ్యం అంటే, పరపక్షముందుండువాడు అంటే ప్రభువుని ఎరుగనివాడు మనల్ని గురించి చెడు మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడినట్లు. ఎందుకు? అల్టిమేట్గా 10వ వచనం, మన రక్షకుడుకు దేవుని ఉపదేశము అలంకరించినట్లు. ద పర్పస్ ఈజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమ కోసం మన జీవితాల ద్వారా అల్టిమేట్గా ప్రభావితం అవుతుంది ఏంటంటే, దేవుని యొక్క మహిమ ప్రభావితం అవుతుంది. గాడ్స్ గ్లోరీ ఈజ్ అట్ స్టేక్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యు లివ్ యాజ్ చర్చ్. దేవుడు సంఘాన్ని ఎంతగా తన సొత్తుగా చేసుకున్నాడంటే, మన నడవడిక లోకములో ఆయన మహిమకు చెందినదిగా ఆయన భావించాడు. అందుకే పౌలు అంటున్నాడు, నువ్వు రక్షించబడినట్లయితే, దేవుని యొక్క రక్షణ సువార్త ద్వారా ప్రభావితమై ఆయనకు చెందిన వాడువైతే, ఆయన ప్రజగుంపులో నువ్వు చేరినట్లయితే, ఇప్పుడు నీ జీవన శైలి మారాలి. వయసుతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, లింగభేదం లేదు. సంఘమంతా దేవుని మహింపరిచే కుటుంబంగా ఉండాలి. కారణం ఏంటంటే, దేవుని పని మనం మొదటగా చూద్దాం. ద వర్క్ అండ్ గోల్ ఆఫ్ గాడ్. 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ఎందుకు మనం సత్క్రియలతో సంఘంగా జీవించాలనే విషయాన్ని చూసాం. దేవుని వాక్యం దూషింపబడుకున్నట్లు, దేవుని సంఘానికి చెడు పేరు రాకున్నట్లు, అంతకంటే ముఖ్యంగా దేవునికి మహిమ కలుగునట్లు. అసలు ఎందుకు సత్క్రియల్లో మనం జీవించాలని ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్నట్లే మరొకసారి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు 11వ వచనంలో. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలను ఆసక్తి గల మనలను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనేను. మనం సత్క్రియలు చేయవలసింది ఇవి మెట్లు కాదు. నిర్గమకాండంలో మనం ధ్యానిస్తూ వెళ్ళాం. ఇలా చేస్తే చివరి స్టెప్లో నువ్వు రక్షణ పొందుకుంటావు.
ఈ లోకంలో ఉన్న మతాలన్నిటికీ, ఇంక్లూడింగ్ రోమన్ కేథాలిసిజంకి, క్రైస్తవ బైబిల్ విశ్వాసానికి వ్యత్యాసం ఏంటంటే, ప్రతి మతం కూడా చెప్పేది ఏంటంటే, నువ్వు చెయ్యాలి, నువ్వు చేసి దేవుని చేరుకోవాలి, నువ్వు చేయటం ద్వారా ఆయన మెప్పు పొందుకొని దేవుని చేరుకుంటావు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన చేశాడు కనుక నువ్వు జీవించు. ఆయన ఏం చేశాడు? సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. ఎలా అంటే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావడం ద్వారా సమస్త మానవాళి రక్షణ నిమిత్తమై ఆయన కృప ప్రత్యక్షమైంది. ఆయన కుమారుడు రాకే ఆయన కృప ప్రత్యక్షమైంది. ఆయన కుమారుని రాక ద్వారా ఆయన మన నిమిత్తమై చేయవలసిన పనిని ఆయన చేయడానికి పూనుకున్నాడు. పదమూడవ వచనం, యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. అంత మాత్రమే కాదు, ఆయన రావడం మాత్రమే కాదు, తను తాను అప్పగించుకోవడం మాత్రమే కాదు, మనం ఆయన తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాం. అందుకే సత్క్రియలు చేయాలి, అందుకే దేవుని మహిమార్థమై జీవించాలి. ద వర్క్ ఆఫ్ గాడ్ ఈస్, దేవుని యొక్క పని ఏంటంటే రక్షణలో ఆయనకు చెందిన వారిని, విమోచించిన జనాంగాన్ని పోగు చేయడం. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఆయన గోల్ ఏంటంటే, ఈ విమోచింపబడిన జనాంగము సత్క్రియలు చేయించడానికి పూనుకోవడమే ఆయన పని. దట్ ఈస్ హిస్ గోల్. ఆయనకు చెందిన వారిని పోగు చేయడం, అది ఎలా చేస్తాడంటే తన కుమారుని ప్రత్యక్షపరిచి. ఇప్పటికే తన కుమారుని మన కొరకు ఈ లోకంలోనికి పంపించాడు. విశ్వసించిన వారిని తనకి విమోచించిన జనాంగంగా ఆయన పోగు చేస్తున్నాడు. ఇప్పుడు పర్పస్ ఏంటంటే వారు సత్క్రియలు చేయడానికి, అందుకోసమే వారిని విమోచించాడు. ఇక్కడ అంటాడు కదా 14వ వచనంలో, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేయుటకు తను తానే మన కొరకు అప్పగించుకుని. ఆయన ఎందుకు రక్షించుకున్నాడంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కొరకు పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు. ఆయన విమోచించుకున్నది భ్రష్టత్వంలో, పాపంలో జీవించడానికి కోసం కాదు. అలా జీవించేవారితో ఆయనకి సంబంధం లేదు. విమోచింపబడిన వారు సత్క్రియలు చేయాలని, అందుకోసమే తను తాను అర్పించుకున్నాడు. ఒకవేళ నువ్వు సత్క్రియల యందు ఆసక్తి లేకపోతే, పరిశుద్ధత యందు ఆసక్తి లేకపోతే, ఈ బైబిల్ దేవునితో నీకు సంబంధం లేదు. కారణం, ఆయన విమోచించిన వారు పరిశుద్ధత కొరకు విమోచింపబడ్డారు, సత్క్రియల కోసం విమోచింపబడ్డారు. ఉచితంగా ఒక చిన్న రక్షణ నేను పొందుకున్నాను కాబట్టి ఇంకా నేను ఎలా జీవించినా పర్లేదు, లైసెన్షియస్ లైఫ్ కాదు. నీకు ఆ దేవునికి సంబంధం లేదు. నువ్వు ఒకవేళ ఆయన రక్తంలో కడుగుబడిన వాడవైతే సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉంటావు. కారణం, అందుకోసమే ఆయన రక్షించాడు. ఆ సత్క్రియల యందు ఆసక్తి నువ్వు ఆయనకు చెందిన వాడవని నిరూపిస్తుంది. ఈ వెలుగులో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, అవును బాగానే ఉంది, ఇప్పుడు ఎలా జీవించాలి? 2వ వచనంలో, వృద్ధులు, ముఖ్యంగా ఓల్డర్ మెన్, వృద్ధులైన పురుషులు మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములందు లోపము లేనివారై ఉండవాలని. దేవుని జనాంగానికి చెందిన వారంగా వృద్ధులైన పురుషులు వారు ఎలా ఉండాలంటే మితానుభవం కలిగిన వారు అయి ఉండాలి. అంటే ఇదే కంప్లీట్ లిస్ట్ అని కాదు, కొన్ని ఫీచర్స్ జ్ఞాపకం చేస్తున్నాడు. సంపూర్ణ వాక్య వెలుగులో మనం చూసినట్లయితే, ఒకసారి ఒక భక్తుడు తన డైరీలో రాసుకుంటాడు,
ఎట్ ద ఏజ్ ఆఫ్ 80. ప్రభువా, వృద్ధాప్యంలో నాకుండే పాపము నుంచి నన్ను క్షమించు. ద సిన్ ఆఫ్ మై ఓల్డ్ ఏజ్ ఏంటి? మాటి మాటికి గతాన్ని జ్ఞాపకం చేసుకోవడం, నా జ్ఞాపక శక్తి మందగించిందని దుఃఖించటం, లేకపోతే పలానా బలహీనత నాకుంది. కానీ ఇక్కడ అంటున్నాడు, సువార్త అనేది కేవలం తీతు, నువ్వు యవనస్తుడు గనక కేవలం యవనస్తులకు కాదు సువార్త. వృద్ధులు, మితానుభవం గలవారును, స్వస్థ బుద్ధి గలవారును. ఈ మాట మనం మాటి మాటికి చూస్తాం. 2వ అధ్యాయం 2వ వచనంలో, 2వ అధ్యాయం 2వ వచనం, 5వ వచనం, తర్వాత 6వ వచనం, తిరిగి 14వ వచనంలో కూడా మనం చూస్తాం. సెల్ఫ్ కంట్రోల్ మరియు విశ్వాస, ప్రేమ, సహనములందు లోపము లేని వారై ఉండవలనని వారికి బోధించుకున్నాడు. కారణము, వారు సంఘములో జీవించుట ఎట్లో అనేది దేవుని మహిమకు చెందిన విషయము, మరియు దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు, మరియు దేవుని యొక్క సంఘము మీద మాట రాకుండానట్లు వారు ఎలాగూ జీవించవలనో వారికి తెలియచేయి. సంఘము లోపల ఎలాగూ జీవించవలనో, సంఘ సాక్ష్యం ఎలాగుండవలెనో. 3వ వచనం, అలాగనే వృద్ధ స్త్రీలు కొండెకత్తులను మిగుల మద్యపానాసక్తులను ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు. ఆ దినాల్లో క్రేతు ప్రాంతంలో వారికున్న వ్యాపార పరిస్థితులను బట్టి విచ్చలవిడైన డబ్బు వాళ్ళ దగ్గర ఉండేది. సాధారణంగా వృద్ధ స్త్రీలు ఏం చేసేవారంటే మద్యానికి ఆసక్తి ఎక్కువ చూపించేవాళ్ళు. ఐలాండ్స్ కదా, మద్యం తాగి ఏం చేసేవారంటే అందరూ కలిసి కూర్చొని కొండాలు చెప్పుకునేవాళ్ళు, గాసిప్స్. ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ ఉండేవారు. అది వాళ్ళకి టైం పాస్ అన్నమాట. కానీ యేసుక్రీస్తు ప్రభువారి సువార్త ద్వారా ప్రభావితమైన ఈ జనాంగము, క్రేతులో ఉన్న సంఘమునకు తీతు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీవైతే వృద్ధ స్త్రీలని అలాగుండొద్దని జ్ఞాపకం చేయి. వారు కొండెకత్తలుగా కానీ మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలను, ప్రవర్తన యందు మాదిరిగా ఉండవలను. వీటిలో అనేక విషయాలు కేవలం మనం ఆయా వయసుల వారికి ఆపాదించడానికి అవసరం లేదు. గతించిన వారంలో మనం పెద్దలకు ఉండవలసిన లక్షణాల గురించి ధ్యానిస్తున్నప్పుడు ఆ లక్షణాలు సంఘాన్ని అంతటికీ కూడా ఉండవలసినవి జ్ఞాపకం చేసుకున్న విధంగానే ఇక్కడ ఇవి అన్ని వయసుల వారికి చెందినవి. అయితే ప్రత్యేకంగా ఆ సమాజంలో అక్కడున్న గ్రూప్కి వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు సువార్త ద్వారా ప్రభావితమైన ఈ ప్రజలు ఆ క్రేతు జనాంగానికి వైవిధ్యంగా ఉండాలి. వారికి సమయం వృధా చేసుకుంటున్నారు, ఎక్కువగా తాగేసి గాసిప్స్ చెప్పుకుంటూ కూర్చుంటూ ఉన్నారు. మీరైతే అలా ఉండొద్దు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు ఇంకా ఏం చేయాలంటే, ఇక్కడ యవన స్త్రీల్ని డైరెక్ట్గా అడ్రస్ చేయట్ల అపోస్తలుడైన పౌలు. కారణం ఏంటంటే, క్రేతు ఉన్న ప్రాంతం, ఆ యొక్క రోమన్ ప్రాంతము, స్త్రీలకి చాలా లీగల్ రైట్స్ ఉంటాయి, ముఖ్యంగా యవన స్త్రీలకి. మరియు వారికి డైరెక్ట్గా అడ్రస్ చేయట్లా. ఏమంటున్నాడంటే, వృద్ధ స్త్రీలు చేయవలసింది ఏంటంటే, వాళ్ళ వల్లే మీరు కొండెకత్తలుగా ఉండొద్దు కానీ, గాసిపర్స్గా ఉండొద్దు కానీ, మీరు చేయాల్సింది ఏంటంటే యవన స్త్రీలకి బోధించండి. ఏమని బోధించాలి? తమ భర్తలకు లోబడి ఉండి తమ భార్యలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకుని వారినై మంచి వారిని ఉండవాలని బుద్ధి చెప్పచ్చు.
ఓల్డర్ విమెన్ షుడ్ టీచ్ యంగర్ విమెన్. యవన స్త్రీలకి ఏమని జ్ఞాపకం చేయాలంటే, మీ భర్తలను ప్రేమించండి, మీ బిడ్డలను ప్రేమించండి. ఇంట ఉండి పని చేసుకోవడం అంటే ప్రాముఖ్యంగా యు ఆర్ ద హోమ్ బిల్డర్. స్త్రీలకు దేవుడిచ్చిన ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీ అంటే యువర్ ప్రైమరీ రోల్ ఈజ్ టు బిల్డ్ ద ఫ్యామిలీ. ఎలా చేస్తాం అది? ఆ ఫ్యామిలీ అనేది బిల్డప్ ఎలా అవుతుంది? వెన్ యు లవ్ యువర్ హస్బెండ్, వెన్ యు లవ్ యువర్ చిల్డ్రన్. నీ భర్తను ప్రేమించడం ద్వారా, నీ భార్యను, నీ బిడ్డలను ప్రేమించడం ద్వారా. మరియు వారు తమ భర్తలకు లోబడి ఉండవలనని బోధించాలి. బైబిల్లో ఎప్పుడైనా సరే బైబిల్ ఉన్న స్ట్రక్చర్ ఏంటంటే, ఫ్యామిలీ స్ట్రక్చర్లో భర్త, భార్య, బిడ్డలు. దేవుడు పెట్టిన ఒక నియమం ఏంటంటే, భార్య భర్తకు లోబడి ఉండాలి. అలాంటప్పుడు కలిగే సందేహం ఏంటంటే, అంటే ఒక స్టెప్ లోనా భార్య? కాదు. ఎలా చెప్తారు బ్రదర్? తండ్రికి కుమారుడు లోబడి ఉన్నాడు. అదే పదం లోబడుట అనే పదం కొరింథీ పత్రికలో పౌలు క్రీస్తుకు వాడతాడు. అక్కడ ఏమని వాడతాడంటే, క్రీస్తు తండ్రికి లోబడి ఉన్నాడు. పిల్లలు అటు ఇటు తిరగకూడదు. దయచేసి ఎవరు చిల్డ్రన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. క్రీస్తు తండ్రికి లోబడి ఉన్నాడు. దాని అర్థం తండ్రి కంటే కుమారుడు తక్కువనా? కాదు, వారిద్దరూ సమానులు. కానీ ఇష్టపూర్వకంగా లోబడి ఉన్నాడు. అదే ప్రిన్సిపల్ని చెప్తున్నాడు. భార్యలు భర్తకి లోబడి ఉండవలసినది ఇష్టపూర్వకంగా. ఇట్ ఈజ్ ఎ సబ్మిషన్ అవుట్ ఆఫ్ జాయ్, బట్ నెవర్ ఫోర్స్ఫుల్. కారణం వీరిద్దరూ సమానులు. అయితే ఏ భర్త కూడా తన భార్యను నువ్వు లోబడి ఉండటం లేదు అని బలవంతం చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది ఇష్టపూర్వకంగా జరగాలి. మరి ఎలా లోబడేటట్లు చేయాలి? దేవుడిచ్చిన ఏకైక కీ ఏంటంటే లవ్. యు మేక్ యువర్ వైఫ్ సబ్మిట్ టు యూ బై లవింగ్. దట్ ఈస్ ద ఓన్లీ కీ. బ్రదర్, నా భార్య నాకు లోబడి ఉండట్లేదు, లవ్ హర్ మోర్. అదే సమయంలో స్త్రీలకి వాక్యం ఇచ్చిన నువ్వు ఎప్పుడైతే నీ భర్తకు లోబడి ఉండటం నేర్చుకుంటావో, యు అండర్స్టాండ్ ద పిక్చర్ ఆఫ్ గాడ్. దేవుడు ఈ కుటుంబ వ్యవస్థకి ఇచ్చిన చక్కటి విధానాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు. ఈ విషయాల్ని వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకి బోధించాలి. కొండెములు కాదు, లేకపోతే ఇతరత్ర విషయాలు కాదు. అదే సమయంలో యవన స్త్రీలు వృద్ధ స్త్రీల నుంచి నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఇక్కడ పౌలు తను కూడా డైరెక్ట్గా టీచ్ చేయట్ల యవన స్త్రీలకి, వృద్ధ స్త్రీలకి ఆ అవకాశాన్ని ఇస్తున్నాడు, ఆ ఆపర్చునిటీని ఇస్తున్నాడు. కారణము, మీరు దేవునికి చెందిన వారు, సువార్త ద్వారా ప్రభావితమైన వారు. దేవుని మహిమ, ద వే యు లివ్, మీరు జీవించే విధానం మీద అది ఆధారపడి ఉంది. ఇట్ ఈస్ ఇంపాక్టెడ్. అదే సమయంలో బిడ్డలను ప్రేమించేవారు గాను, మళ్ళా స్వస్థ బుద్ధి గురించి కూడా సెల్ఫ్ కంట్రోల్.
ఉదయకాల సమయంలో స్ట్రైట్ ఫార్వర్డ్ అప్లికేషన్ ఫ్రమ్ దిస్ టెక్స్ట్ ఎంఫసిస్ దేని మీద ఉందంటే స్వస్థ బుద్ధి, సెల్ఫ్ కంట్రోల్. పలానా వ్యక్తిని దూషించాలని అనుకుంటున్నావు, పరిశుద్ధాత్మ ద్వారా రక్షింపబడిన, ఆయన క్రియ ద్వారా రక్షింపబడిన నీవు రిఫ్రెయిన్, కంట్రోల్ యువర్ సెల్ఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎందుకంటే ఆయన ఇందుకోసమే నేను విమోచించుకున్నాడు. పలానా పాపం చేయాలన్న ఆలోచన నీకు కలుగుతుంది. కంట్రోల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ యొక్క స్వస్థ బుద్ధి కోసమే ఆయనను విమోచించుకున్నాడు, పాపానికి అప్పగించబట్టం కోసం కాదు. లోకం అలా చేస్తుంది. తర్వాత 6వ వచనంలో, అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవాలని యవన పురుషులను హెచ్చరించుము. యవన పురుషులను కూడా ఏమని హెచ్చరించమన్నాడంటే, వారు కూడా సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి. తీతు, నువ్వు యవనస్తుడివే, క్రేతు ప్రాంతము బహు పాపానికి, విచ్చలవిడితనానికి, లస్ట్కి అది కేంద్రమై ఉంది. అలాంటి ప్రజల మధ్యలో క్రీస్తుని కలిగి ఉన్నవారు, ఆయనకి చెందిన వారుగా జీవించటం అంటే సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండటమే. వారందరూ తాగడానికి వెళ్తున్నారు. నేను ప్రభువుని ఎరిగిన వాడినిగా దానికి నేను నో చెప్తాను. వారందరూ పాపం చేయడానికి వెళ్తున్నారు. నేను ప్రభువుకి చెందినవాడిగా సెల్ఫ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేస్తాను. కారణం, ఆయన చేత ప్రభావితమై సువార్త చేత రక్షింపబడి పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతున్న నేను లోకం వలె ఉండను. కారణం 7వ వచనంలో అంటున్నాడు, పరపక్షమందు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకును. తిరిగి తీతుకి జ్ఞాపకం చేస్తున్నాడు, నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యంతో కూడినదిగాను ఉండవలెను. తీతు, నువ్వు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యవనస్తుల కేటగిరీలో తీతును కూడా పెడుతున్నాడు. తీతు, నీ ఉపదేశము లోపం లేనిదిగా ఉండాలి. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించు, దానికోసం ప్రయాసపడు. వాక్య ఉపదేశకుల యొక్క లక్ష్యం ఏంటంటే టు ప్రెజెంట్ ద వర్డ్ యాజ్ ఇట్ ఈస్. నా ఆలోచనలు కాదు, ట్విస్ట్ చేయటం కాదు, హితవాక్యమును బోధించుట. నేను అందుకే ఐ డోంట్ బిలీవ్ ఇన్ స్టోరీసో, లేకపోతే మోటివేషనల్ ద్వారానో, లేకపోతే ఇంకొక విధానాల్లోనో, లేకపోతే ఇంకొక విధానాల ద్వారానో. అందుకోసం నేను ప్రయాసపడను. వాక్య ఉపదేశకులు ప్రయాసపడవలసింది దేనికోసం అంటే దీని భావాన్ని సంఘానికి ఉన్నదిగా అందించటం. దట్ ఈస్ ద రోల్. దానికి అవసరమైతే కొన్నిసార్లు ఒక వచనానికి కొన్ని రాత్రులు పట్టచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. నా బాధ్యత ఏంటంటే వాక్యాన్ని విరిచి వడ్డించటం, దాని భావంలో దాన్ని ఉంచటం. అందుకే నేను ప్రత్యేకమైన అన్వయింపు కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించను. వాక్యాన్ని విరిచి వడ్డించడం, దట్ ఈజ్ ద రోల్. ఎందుకంటే వాక్యంలో సమస్త అప్లికేషన్ కూడా చేయబడింది. ఆల్మోస్ట్ ఇక్కడ రాయబడింది వృద్ధ పురుషులు, వృద్ధ స్త్రీలు, యవన స్త్రీలు, యవన పురుషులు, ఆల్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్. చివరిగా 9వ వచనంలో దాసులైన వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దాసులు అనే పదం రాసిన వెంటనే ఆదిమ సంఘానికి మరియు ఫస్ట్ సెంచరీ లిటరేచర్లో ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే దాసులు అనేవారు, స్లేవ్స్ అనేవాళ్ళు, వారు మనుషులుగా కూడా గుర్తించబడిన దినాలు అవి. వారిని ఎవరు పట్టించుకోరు. కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన వారు దాసులకు కూడా విలువ ఉంది. మరియు ఇక్కడ అంటున్నాడు వారి క్రియలు
మన రక్షకుడుకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు. వాళ్ళు సత్క్రియలు చేస్తే అంట దేవుని ఉపదేశాన్ని వారు అలంకరించుకుంటారంట. అలా ఉండాలంటే ఏం చేయమంటారంటే, దాసులు మీరు ఎక్కడైతే దాసులుగా ఉన్నారో మీ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు, అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు. అన్ని కార్యములంటే పాపం తప్ప, వారికి లోబడి ఉండవాలని వారిని హెచ్చరించుము. మనం అన్వయించుకున్నట్లయితే, ఇన్ యువర్ వర్క్ ప్లేస్, నువ్వు పని చేస్తున్న దగ్గర నీ యజమానికి లోబడి ఉండు. ద వర్క్ అండ్ గోల్ ఆఫ్ బిలీవర్స్. అవును, యజమాని కఠినంగా ఉండి ఉండవచ్చు, తను అపనమ్మకస్తుడు కావచ్చు, తను పాపంలో ఉండొచ్చు. నిన్ను పాపం చేయమంటే తప్ప ఆ వ్యక్తికి లోబడి ఉండు. ఇలా చేసినప్పుడు పీపుల్ ఆఫ్ ఆల్ ఏజెస్ ఎప్పుడైతే వారి వారి సత్క్రియలు కనబరుస్తూ ఉంటారో, వారి సత్క్రియలు వారికి అలంకారంగా ఉంటాయో, ఇక్కడ మనకి ఒక మంచి లెసన్ ఏంటంటే, అవర్ గుడ్ డీడ్స్, అవర్ సత్క్రియలు ఆర్ అవర్ ఆర్నమెంట్స్. అవి అలంకారంగా ఉండాలి మనకి. ఇన్ ద కమ్యూనిటీ, దేవుని సంఘములో, మరియు సంఘముగా బయట. కారణం ఏంటంటే 11వ వచనం నుంచి మళ్ళీ మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. ఏలయనగా ఆయన కృప మనకు ప్రత్యక్షమైంది. మనం పాపులమై ఉండగా ఆయన మనల్ని రక్షించాడు. మరియు ఆయన సత్క్రియల కోసం ఎందుకు రక్షించాడంటే, భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం మనల్ని ఎందుకు ఆయన రక్షించాడంటే, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క దైవత్వాన్ని ఒక్కడి నుంచి చెప్పే వచనాల్లో ఈ వచనం ఒకటి. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన మహిమ కొరకు, ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవాలని మనకు బోధించున్నది. ఉదయకాల సమయము, అవర్ కాల్ ఈజ్ టు లివ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఒకవేళ నువ్వు వృద్ధ పురుషుడు కావచ్చు, లేకపోతే వృద్ధ స్త్రీ కావచ్చు, యవన స్త్రీ కావచ్చు, యవన పురుషుడు కావచ్చు, సెల్ఫ్ కంట్రోల్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆత్మ సహాయం ద్వారా దేవుడు నిన్ను రక్షించుకున్న దేనికోసం అంటే, స్వస్థ బుద్ధితో నడుచుకొనున్నట్లు. ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్, పాపంతో పోరాడుటకు. మనం చూసాం, హితబోధ దేనికోసం అంటే పరిశుద్ధత కొరకే. హితబోధ దేనికోసం అంటే ఆయన ఆరాధించడం కోసం. హితబోధ దేనికోసం అంటే ఆయనకి సాక్షులై ఉండటం కోసం. అంతేగాని హితబోధ అనేది ఎగ్జామ్ రాయడం కోసం కాదు, క్విజ్ కోసం, అంతకంటే కాదు. సౌండ్ డాక్ట్రిన్ ఈజ్ నాట్ ఫర్ మార్క్స్, సౌండ్ డాక్ట్రిన్ ఈజ్ ఫర్ లివింగ్. కారణము, అందుకోసమే ఆయన విమోచించుకున్నాడు. ఆయన బలను సమీపిస్తున్న మనము ఏ విషయాల్లో, ప్రభువా నేను ఇంకా అస్వస్థ బుద్ధి కలిగిలేను, మీరు నాకు మితానుభవం అనుగ్రహించండి, సంఘము లోపల, సంఘము వెలుపల. నువ్వు దేవునికి చెందిన వాడివై ఉండి దేవుని ప్రజగుంపు గురించి, దేవుని ప్రజల గురించి బయట కొండెములు చెప్తున్నట్లయితే, ఇక్కడ రాయబడింది ఏంటంటే, దేవుని వాక్యం దూషింపబడును. లివింగ్ యాజ్ చర్చ్. మరియు పరపక్షమందు వాడు మనల్ని గురించి చెడు మాట చెప్పుకుంటాడు.
మరియు మన రక్షకుడకు దేవుని ఉపదేశం అలంకరింపబడదు. ఒకవేళ అలాంటి స్వభావం మనలో ఉన్నట్లయితే దేవుడు మనల్ని రక్షించుకున్నది అందుకోసంగా. దట్ ఈస్ నాట్ ద గోల్ అండ్ వర్క్ ఆఫ్ గాడ్. అవును, ఈ విషయాలను చూసినప్పుడు అనేక విషయాల్లో మనం బలహీనంగా ఉన్నాం. అందుకే మనకి సువార్త అవసరం. దేవుని శక్తి ద్వారా తప్ప ఆయన జనాంగంగా మారడం సాధ్యపడదు. గత ఆదివారం మనం ధ్యానించినట్లు లోకం మనల్ని చూసినప్పుడు మనల్ని మనలుగా చూస్తే మనం మంచివారం కాదు. కానీ వారికి మనకి వ్యత్యాసం ఏంటంటే మనం క్రీస్తు రక్తంలో కడుగుబడ్డాం. ఇప్పుడు ఆయన మహిమ కోసం జీవించడానికి సత్క్రియల ద్వారా అలంకరింపబడుతున్నాం. ఆయన బల్లో చేయడానికి సిద్ధపడుతున్న మనం ఈ విషయాలను పరిశీలించుకుని ఆయన బల్లో చేయవేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరులు పాల్ గారు ప్రార్థన చేస్తారు.